ఈ రోజు మనం మన దేశంలో ఉన్న కొన్ని వింత దేవాలయాల గురించి తెలుసుకుందాం. వీటి గురించి విన్నాక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అంతేకాదు ఒకసారి అక్కడికి వెళ్ళాలి అని కూడా అనుకుంటారు. అంటే 5 టెంపుల్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నెంబర్ 1 బుల్లెట్ బాబా టెంపుల్. ఈ గుడిలో బుల్లెట్ బైకే దేవుడు. ఇది అక్కడ వాళ్ళకు ఒక పుణ్యక్షేత్రం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చాలా మంది ప్రయాణికులు అక్కడికి వెళ్లి ఆ బుల్లెట్ బైక్ కి మొక్కి వెళ్తూ ఉంటారు. అసలు దీని స్టోరీ ఏంటనే విషయంలోకి వస్తే, ఇది రాజస్థాన్ లోని జోధ్పూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడిని ఓం బన్నా అని పిలుస్తారు. ఇక్కడికి వెళ్తే మీరు చాలా వింత అనుభవాలను చూడవచ్చు. అక్కడ ప్రజలు ఆ బండిని మొక్కుతూ ఉంటారు. అలాగే కొందరు తమ ప్రయాణంలో ఆటంకం కలగకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ బైక్ ని ప్రేయర్ చేసి వెళ్తారు. అలాగే ఇంకొందరు డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అనే సందేశాన్ని చెబుతూ అక్కడ బీర్ ని పోస్తారు. అసలు విషయం ఏంటంటే 1988లో ఓం సింగ్ రాథోడ్ అనే అతను రాత్రిపూట తన స్నేహితుడితో కలిసి బుల్లెట్ పై వెళ్తుండగా బైక్ అదుపు తప్పి ఒక చెట్టును ఢీ కొట్టడంతో ఓం సింగ్ రాథోడ్ అక్కడికక్కడే చనిపోతాడు. తన స్నేహితుడు మాత్రం బతుకుతాడు. అయితే మరుసటి రోజు ఉదయం అక్కడి పోలీసులు ఆ బైక్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. కానీ ఆ మరుసటి రోజే ఆ బైక్ ఎక్కడైతే రోడ్డు ప్రమాదం జరిగిందో అక్కడికి దానంతటా అదే వెళ్లి ఆగింది. పోలీసులు ఆ బైక్ ని మళ్లీ తీసుకువచ్చారు. మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పెడితే ఆ మరుసటి రోజే అది యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్ళింది. ఎవరు తీసుకువెళ్తున్నారని అర్థం కాక ఆ బండికి తాళాలు వేసి పెట్రోల్ తీసేసిన ఆ బండి ఆ ప్లేస్ కి మళ్ళీ వెళ్లేది. అలా కొన్నిసార్లు జరగడంతో పోలీసులు దాన్ని ఆ ప్లేస్ లోనే వదిలేశారు. చివరికి ఆ బైక్ ఆ ప్లేస్ నుండి కదలలేదు. అప్పుడు అక్కడ ప్రజలు ఆ బైక్ కి గుడి కట్టి దాన్ని బుల్లెట్ బాబా ఆలయంగా పిలవడం స్టార్ట్ చేశారు. ఆ గుడి చుట్టూ ఓం సింగ్ రాథోడ్ ఆత్మ తిరుగుతుందని అక్కడ వాళ్ళు రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా కాపాడుతున్నాడని చెప్పి వాళ్ళు నమ్ముతారు. అలా ఈ ఆలయానికి బుల్లెట్ బాబా గుడిగా పేరు వచ్చింది. నెంబర్ 2 స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్ గుజరాత్ లోని వడోదరా నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కవి కంబోయ్ అనే గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్ సముద్ర తీరం ఒడ్డుకు కొంచెం దూరంలో సముద్రంలో ఉంటుంది. ఇక్కడ టెంపుల్ లో మహాశివుడు ఉంటాడు. సముద్ర అలలకు అనుగుణంగా ఈ టెంపుల్ దర్శనం ఇస్తుంది. ఈ గుడి చాలా పురాతనమైనది. దాదాపు 150 సంవత్సరాల గుడి. అక్కడ ప్రజలు దీన్ని గయాబ్ లేదా కనుమరుగు అవుతున్న టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ టెంపుల్ రోజుకు 2 సార్లు ప్రజలకు కనపడకుండా సముద్రంలో ఉంటుంది. అలలు పగటి పూట 2 సార్లు ఎక్కువగా వస్తాయి. ఈ సమయంలో గుడి పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. అలలు తక్కువగా ఉన్న సమయంలో భక్తులు ఆలయానికి వెళ్లి అక్కడ శివుని దర్శించుకొని తిరిగి వస్తారు. ఇలా అలలు ఎక్కువగా ఉన్న సమయంలో లేదా తక్కువగా ఉన్న సమయంలో జరిగే మార్పులు ప్రత్యక్షంగా చూస్తే చాలా బాగుంటుంది. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. ఇక్కడ శివుడు లింగానికి సముద్రుడు అభిషేకం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ బ్యాక్ స్టోరీ ఏంటంటే, శివుడు కుమారుడైన కార్తికేయుడు తారకాసుని అనే రాక్షసుని చంపేస్తాడు. తారకాసుడు రాక్షసుడైన అతను మహాశివ భక్తుడు. అలాంటి శివభక్తుని చంపినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. తాను చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు కార్తికేయుడు బాధని గమనించిన మహావిష్ణు శివభక్తి పట్ల జరిగిన అపచారం శివపూజతోనే పోతుందని చెబుతాడు. అప్పుడు ఆ కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మతో 3 శివలింగాలు చెక్కించి వాటిని పూజించాడు. వాటిల్లో ఒక శివలింగమే ఈ స్తంభేశ్వర్ టెంపుల్ లోని మూల విరాట్గా పురాణాలు చెబుతున్నాయి. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్క అంగుళం ఈ ఆలయం బయటికి వస్తుంది. ఈ సమయంలో భక్తులు గుడిలోకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని వస్తారు. తర్వాత కొద్ది సమయానికి స్లోగా ఈ టెంపుల్ సముద్రంలో మునిగిపోతుంది. భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తే తమ తప్పుల నుండి విముక్తులు అవుతారని భక్తుల నమ్మకం. నెంబర్ 3 కర్ణీమాతా టెంపుల్. రాజస్థాన్ రాష్ట్రంలోని బెగనేర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నౌక్ వద్ద ఉన్న కర్ణీమాత ఆలయం ప్రపంచంలోనే వింతైన దేవాలయాల్లో ఒకటి. ఈ గుడిలో దాదాపు 20,000కు పైగా ఎలుకలు ఉన్నాయి. ఇవి గుడిలోనే తింటాయి, అక్కడే ఉంటాయి. ఈ గుడికి ఎక్కువ సంఖ్యలో వచ్చే భక్తులు వీటిని పూజిస్తారు. ఈ పవిత్ర ప్రాణులను కబ్బాస్ అని కూడా పిలుస్తారు. వీటిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శక్తికి విజయానికి మూలమైన దుర్గాదేవి యొక్క ఉపాసకురాలు కర్ణీమాత. 14వ శతాబ్ద కాలం నాటి ఈమె దాదాపు 150 సంవత్సరాలు జీవించినట్టు చెప్తారు. కర్ణీమాతకు చిన్నతనం నుండి ఉన్న అధిక శక్తుల కారణంగా ప్రజల కష్టాలను తొలగిస్తూ ఉండేది. దీంతో ప్రజలంతా ఆమెను దేవతగా కొలిచేవాళ్ళు. ఒకరోజు అకస్మాత్తుగా కర్ణీమాత కనిపించకపోవడంతో భక్తులు ఆమె ఇంటి వద్ద ఆలయం నిర్మించి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత కర్ణీమాత భక్తులకు కనిపించి వారితో మాట్లాడుతూ తన వంశస్థులంతా త్వరలో చనిపోతారని, వారంతా తిరిగి ఎలుకలుగా జన్మించి ఆలయంలోనే ఉంటారని, వారిని సేవిస్తూ ధన్యులు కామని అనుగ్రహించిందంట. అప్పటి నుండి ఇక్కడ వేలాది సంఖ్యలో నల్ల ఎలుకలు ఉంటాయని చెప్తారు. ఇక
ఇక్కడ ఎలుకలను చాలా భద్రంగా చూసుకుంటారు. ఇతర జంతువులు, పక్షుల నుండి ఎలుకల్ని సురక్షితంగా ఉంచడానికి ఆలయ ప్రాంగణంలో వైర్లు, గ్రిల్స్ ఏర్పాటు చేశారు. నెంబర్ 4, కర్ణాటకలోని డాగ్ టెంపుల్. మన దేశంలో ఎన్నో వింతలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎన్నో పూజా విధానాలు, విగ్రహాలు కనిపిస్తాయి. అందులో ఒకటే కర్ణాటకలోని చెన్నపట్న శునక దేవాలయం. శునక అంటే కుక్క అని అర్థం. అవును, మీరు విన్నది నిజమే. మన భారతదేశంలో శునకాన్ని దేవుడిగా పూజించే ఒక గుడి ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని చెన్నపట్నం అనే నగరంలో అగ్రహార వలగేరు హల్లి అనే చిన్న గ్రామంలో ఉంటుంది. చెక్క బొమ్మలకు ఇది చాలా ఫేమస్. దీన్ని బొమ్మల పట్నం అని కూడా పిలుస్తారు. చెన్నపట్నంలో ఉన్న శునక దేవాలయాన్ని ధనవంతుడైన ఒక వ్యాపారవేత్త రమేష్ 2010లో నిర్మించాడు. ఈ గ్రామం యొక్క ప్రధాన దేవత కెంపెమ్మ ఆలయాన్ని కూడా నిర్మించాడు. గ్రామస్తుల కథ ప్రకారం ఈ గ్రామానికి చెందిన 2 కుక్కలు రహస్యంగా అదృశ్యమయ్యాయి. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత గ్రామ దేవత ఒకరికి స్వప్నంలో కనిపించి గ్రామస్తుల రక్షణ కోసం తన ఆలయానికి దగ్గరగా కనిపించకుండా పోయిన కుక్కల కోసం ఒక గుడి నిర్మించమని కోరింది. కలలో చెప్పిన విధంగా ఈ ఆలయంలో అదృశ్యమైన 2 కుక్కల్ని ప్రతిరోజు పూజిస్తారు. ఆలయంలో ఆ 2 శునకాల విగ్రహాలను మీరు చూడవచ్చు. నెంబర్ 5, చిలుకూరు బాలాజీ టెంపుల్. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని వీసాల స్వామిగా పిలుస్తారు. ఇది మన హైదరాబాద్ కి దగ్గరలో మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల వెలసినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. ఒకటి తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల ఇంకొకటి, తెలంగాణలోని చిలుకూరుగా ఇంకొకటి. అలా మన పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ టెంపుల్ 500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో ఉంది. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తుడైన అతను ప్రతి సంవత్సరం తిరుమలకు వెళ్లి వచ్చేవాడు. అయితే కొంతకాలానికి అతను జబ్బుపడి తిరుపతికి వెళ్లలేకపోయాడు. దీంతో ఆయన బాధపడుతుండగా స్వప్నంలో వెంకటేశ్వర స్వామి కనిపించి నీకు నేనున్నానని అభయం ఇచ్చి ఒక ప్రదేశం గురించి చెప్తాడు. అతనైతే ఆ ప్రదేశం వద్దకు వెళ్లి తవ్వగా శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి కనిపించాడు. దీంతో ఆ భక్తుడు అక్కడ శాస్త్రం ప్రకారం విగ్రహాన్ని ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించాడు. వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరు బాలాజీ టెంపుల్ ని మొదటిసారి దర్శిస్తే 11 సార్లు ప్రదక్షిణం చేసి కోరికలను కోరుకోవడం, తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి మొక్కుని చెల్లించుకునే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గాడ్ అని కూడా పేరు. కొన్ని సంవత్సరాల క్రితం పై చదువులకు వేరే దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బంది పడేవారు. చిలుకూరు బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవడం, ఆ కోరిక నెరవేరడం వెంటనే జరిగిపోయేవి. దీంతో ఇక్కడ స్వామివారికి వీసా దేవుడిగా పేరు వచ్చింది. అన్ని దేవాలయాల ఉన్నట్టుగా విఐపి దర్శనం, సపరేట్ టికెట్ దర్శనం అంటూ ఏమీ ఇక్కడ ఉండవు. ఇక్కడ అందరూ ఒకటే. ప్రధానమంత్రి అయినా సరే మామూలు దర్శనం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఏ దేవాలయంలో చూసినా హుండీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ దేవాలయంలో మాత్రం హుండీ అసలు ఉండదు. ఈ దేవాలయం ప్రాంగణంలో 350 సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు ఉంది. దీన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. మీలో ఎవరైనా ఈ టెంపుల్స్ ని విజిట్ చేసినా లేదా ఈ టెంపుల్స్ గురించి తెలిసిన కామెంట్ లో చెప్పండి. కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.